వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందంటారు? చాలా బాగుంది. ఓకే. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఓకే. ఎస్పెషల్లీ ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా, ఎవరికి రైతులకి వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు. ఓకే. అది ఫస్ట్ ఇయరే వరదలు వచ్చినప్పుడు చాలా పకడ్బందీగా చేశారు. ఓకే. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం మూలంగా మనకి వర్షాలు లేవు. ఓకే. గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి పంటలకి ఆల్రెడీ కాలువలన్నీ నిండుగా ఉన్నాయి. ఓకే. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్నారు. తప్పకుండా నెరవేర్చుకుంటున్నారు. అలాగే కొత్తపేట ఏరియా, మంగళగిరి కొత్తపేట ఏరియాలో ఉన్న హౌసింగ్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేశారు. ఓకే. తీసుకున్నారా బాబాయ్? పట్టా తీసుకున్నారా? పట్టా తీసుకున్నాను. థ్యాంక్స్ టు. ఎలా అనిపించింది మీకు? చాలా అద్భుతంగా జరిగిందండి ప్రోగ్రాము. నేను ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంత ఇదిగా జరుగుతుందని అనుకోలేదు. ఎంత సిస్టమేటిక్ అంటే ఎక్కడ నిలబడింది లేదు. అంత పకడ్బందీగా ప్రతి చోట చెక్ చేసుకుంటూ ఇచ్చేసేసి అయిపోగానే అది అక్కడికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పారు. అక్కడ పెట్టినట్టుగా బట్టలు పెట్టి భోజనాలు పెట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అద్భుతంగా ఉంది. ఇంట్లో మనిషి కింద చూశారండి. అది ఒక ఎలా ఉంది మంగళగిరిలో నారా లోకేష్ గారి పనితీరు కానీ ఆయన డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది? ఆ విషయం నాకు అంతగా తెలియదు, కానీ అనుభవించింది చూసింది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అతను మాట్లాడిన అరగంట సేపు కూడాను తనకు ఏ విషయం చెప్పాలి అదే విషయం చెప్పాలి, కానీ అనవసరంగా సుత్తివేయలేదు. టాపిక్ ప్రాపర్గా మాట్లాడాడు. చాలా అద్భుతం అనిపించింది. తర్వాత ఓపికగా నిలబడి అందరికీ పట్టాలు ఇచ్చాడు. అది చాలా గొప్పగా అనిపించింది. అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు దేనికి? అమరావతి వర్సెస్ మావిగన్, జగన్ గారు మావిగన్ అంటున్నారు. అదేదో పిచ్చి మాటలేండి, దాన్ని మనం పట్టించుకోకర్లేదు. ఏంటి మీ ఓటు దేనికి అంటారు? తప్పకుండా అమరావతికేనండి. సరే, ఏంటి ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు, రెండు వింగ్స్గా ఉన్నారు. అంటే రెక్కల్లాగాను కూటమి ప్రభుత్వం ఆకాశంలోకి ఎగురుతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే ఆయనే అవుతారు. ఆయన కాకపోతే బహుశా లోకేష్ గారు కావచ్చు.